Good morning, leaders. Thank you, Arvind sir, for your warm welcome. Arvind sir చెప్పినట్టు నా పేరు వచ్చేసి రాజు అండ్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. వాయిస్ క్లియర్ ఉందా సార్? అరవింద్ సార్ క్లియర్ సార్ క్లియర్. నేను వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. నా జాబ్ చేసుకుంటూ నేను మన వెస్టేజ్ బిజినెస్ ని ప్యాషనెట్ గా చేస్తున్నాను పార్ట్ టైం గా. ఓకే లీడర్స్, చూడండి, మన దైనందిన జీవితంలో లంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మానవుని యొక్క శరీరంలో ఈ ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యమైన ఆర్గాన్ కదా. అంటే ఈ ఊపిరితిత్తులు కనుక పని చేయకపోతే మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు అంటే కదా. ఆ శ్వాస అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు లంగ్స్ ఉంటాయి, అంటే కుడివైపు ఎడమవైపు. రెండు ఊపిరితిత్తులు కూడా చాలా ప్రధానంగా మనకు ఆక్సిజన్ అంటే గాలి పీల్చుకోవడానికి వదిలేయడానికి బాగా ఉపయోగపడతా ఉంటాయి. మరి ఇవి ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే అంటే లంగ్స్ లో మరి ఏ విధంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అంటే, మనం బయట గాలిలో చూస్తే దుమ్ము ధూళి ఉంటది. ఆ తర్వాత ఫ్యాక్టరీల నుంచి వెలువడిన రసాయనాలు ఉంటాయి, కెమికల్స్, చిన్న డస్ట్. ఈ విధంగా మళ్ళా వెహికల్స్ నుంచి వెలువడిన పొగ ఉంటది, కార్బన్ మొనాక్సైడ్. మన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయో అప్పుడు కూడా మట్టి కణాలు ధూళి అంతా కూడా ఆ గాలిలో కలిసి మన బాడీలోకి అనేది వెళ్ళిపోతూ ఉంటది. ఈ ముఖ్యంగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే ఆ ముక్కు ద్వారా వెళ్ళిపోతూ ఉంటది కదా. ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఆ మన లంగ్స్ లోకి అంటే ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి. ఓకే, ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి చేరిపోయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవి ఇన్ఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా ఈ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే, ఈ విధంగా దుమ్ము ధూళి, కెమికల్ ఫ్యాక్టరీస్ వెలువడిన ఈ రసాయనాలు కానీ, వెహికల్స్ ద్వారా వెలువడిన పొగ ద్వారా కానీ, తర్వాత స్మోకింగ్ ద్వారా కానీ, కొందరు పక్కన స్మోక్ చేస్తూ ఉంటారు, బీడీలు తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, దానివల్ల వచ్చిన పొగ ద్వారా కానివ్వచ్చు. ఈ విధంగా రకరకాలుగా వచ్చే వీటి ద్వారా కూడా మన లంగ్స్ అనేవి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయి. ఇంకా వాతావరణంలోని బ్యాక్టీరియా, వైరస్, తర్వాత ఫంగస్లు ఉంటాయి కదా, వీటి వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటది. ఈ సిటీలలో చూస్తే ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు నివసించే ఇళ్లలో కూడా సరిగ్గా వెంటిలేషన్ అనేది ఉండదు. ఎక్కడైతే వెంటిలేషన్ ఉండదో అప్పుడు ఏమైతుందంటే ఆక్సిజన్ అనేది, మంచి ఆక్సిజన్ ఆ ఇంట్లో పీల్చుకోవడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా చాలా కూడా ఈ లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. ఈ లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మరి ఊపిరితిత్తులు ఏం చేస్తాయి అని అంటే గాలి లోపలికి పీల్చుకోవడానికి మళ్ళీ బయటకు వదలడానికి పనిచేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే లోపలికి గాలిని పీల్చుకుంటామో ఈ పీల్చుకున్న గాలి ఏం చేస్తుంటే గాలిలో నుంచి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటది. ఈ గాలి లోపలికి ఆక్సిజన్ వెళ్ళిపోతూ ఉంటది. తర్వాత మన శరీరంలో వెలువడిన కార్బన్ డైఆక్సైడ్, వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా మళ్ళీ బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి ఈ లంగ్స్. తర్వాత ఏం చేస్తాయి అంటే మన రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఈ ఊపిరితిత్తులు. మన మంచి రక్తం గుండెకి పోయి మళ్ళీ చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి వచ్చిన తర్వాత దమల ద్వారా మంచి రక్తము వెళ్ళిపోయి సిరల ద్వారా మళ్ళా చెడు రక్తం అనేది వస్తూ ఉంటది. ఈ వచ్చే క్రమంలో ఊపిరితిత్తులు అనేటివి ఏం చేస్తాయి అంటే ఈ లంగ్స్ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. అంటే దాంట్లో ఉన్న మలినాలని, వ్యర్థాలని తీసేస్తాయి అన్నమాట. అదే కాకుండా ఇంకా మన శ్వాసని నియంత్రిస్తాయి. అంటే గాలి పీల్చుకోవడం తగ్గించుకోవడానికి, దాన్ని కూడా పీల్చుకోవడానికి విడిచిపెట్టడం ఉంటుంది కదా, శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు. అవి వీటిని కూడా నియంత్రిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం స్పీడ్గా పరిగెత్తినప్పుడు చాలా స్పీడ్గా గాలి పీల్చుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్క ప్రశాంతంగా పడుకున్నప్పుడు చాలా స్లోగా గాలి పీల్చుకుంటూ ఉంటాం.
అంటే వీటన్నిటిని కూడా ఏం చేస్తాయి అంటే ఈ లంగ్స్ అనేవి నియంత్రిస్తా ఉంటాయన్నమాట. మళ్ళా ఇక్కడ ఏం జరుగుతది అనంటే, మరి ఈ లంగ్స్‌లో ఏమేమి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనంటే కొందరికి సైనటిస్ ప్రాబ్లమ్ వస్తది కదా! జలుబొస్తాయి, డస్ట్ అలర్జీ ఉంటది. ఆహ్, తర్వాత బ్రాంక్లిన్స్ ఉంటది కదా! దగ్గు, అస్తమా ఆహ్, ఈ విధంగా చాలా రకాల రోగాలనేటివి ఈ లంగ్స్‌కి ఇన్ఫెక్ట్ అవుతా ఉంటాయి. మరి ఈ విధంగా జరిగినప్పుడు ఏం చేస్తాయి అంటే దగ్గొస్తా ఉంటది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందవుతది. అధిక శ్లేష్మం వస్తా ఉంటది. అంటే ముక్కుల నుంచి కారుతా ఉంటది కదా! అలసట వస్తది. ఛాతీ నొప్పొస్తది. అంతా తికమక ఉంటది. మైకం గమ్మినట్టుగా ఉంటది. ఇవన్నీ రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నమాట. మరి ఇవి ఏం జరుగుతా ఉంటాయి? వీటికి కారణాలు ఏంటి అంటే, ఈ వైరసు, బాక్టీరియా సోకినప్పుడు ఏమైతదంటే, ఇప్పుడు సపోజ్‌గా ఏమేం వైరస్‌లొస్తాయి అంటే, ఫ్లూ వైరస్ ఒస్తది. ఫ్లూస్ అంటారు గదా! అంటే జలుబు, దగ్గు, తుమ్ము ఇవన్నీ గూడా ఫ్లూ వైరస్ అంటారు. తర్వాత కరోనా వైరస్ మనం జూషినాం. ఇవన్నీ గూడా ఎక్కడ పనిజేస్తాయి అంటే, లంగ్స్ మీద పనిజేస్తాయి. అంటే ఊపిరితిత్తుల మీద పనిజేస్తా ఉంటాయన్నమాట. తర్వాత ఈ బ్యాక్టీరియా ఏమేం బ్యాక్టీరియా వస్తాయి అంటే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా వస్తది. న్యూమోనియా బ్యాక్టీరియా ఉంటది. ఫంగస్ ఉంటది. ఇవన్నీ గూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మన వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు ఈ వాతావరణంలో నుంచి మన బాడీలోకి రావడానికి అవకాశం ఉంటది. ఎప్పుడైతే ఇవన్నీ గూడా బాడీలోకొస్తాయో ఇవన్నీ గూడా లంగ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. పనిచేస్తాయన్నమాట. చాలా ఈ న్యూమోనియా గాని, ఈ ఎలర్జీ గాని, సైనస్ ప్రాబ్లమ్స్ గాని చాలా లైట్ తీసుకుంటే ఇవేం చేయితాయంటే తీరా అది ముదిరి క్యాన్సర్ కారణమవుతది. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమైతదంటే మనిషి చనిపోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మరి ఏం జేయాలా? మరి ఊపిరితిత్తులు చక్కగా పని చేయాలా? ఇవన్నీ ఏం చేస్తాయి మరి ఊపిరితిత్తులు అంటే, మనం మాట్లాడడానికి అంటే ఇవేమంటంటే లారింక్స్ అంటారు. అంటే వాయిస్ బాక్సు. దీనికి గాలిని అందించినప్పుడే మనం మాట్లాడడానికి ఉపయోగపడతా ఉంటదన్నమాట. మరి ఇవి ఏం పని చేస్తాయి అనంటే, మనం ఆక్సిజన్ తీసుకోవడానికి పనిచేస్తాయి. ఈ ఆక్సిజన్‌ను ఏం చేస్తాయంటే ఈ ఊపిరితిత్తులు ఆ రక్తంతో పాటు ఆక్సిజన్‌ను అందులో కలిపి ఏం చేస్తాయంటే, ఈ రక్తము సరఫరా అవుతూ ఉన్న క్రమంలో మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి కణానికి గూడా ఈ ఆక్సిజన్ అనేది అందజేస్తా ఉంటాయి. ఈ ఆక్సిజను మన బాడీలో ప్రతి కణానికి అందకపోతే ఆ ఆర్గాన్ అనేది పని చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు ఫిట్స్ వస్తా ఉంటది గదా! ఆ ఫిట్స్ వచ్చి పడిపోతా ఉంటారు. మరి ఎందుకు ఫిట్స్ వస్తది అనంటే, బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగనప్పుడు మనం ఏమన్నాం మైకం వచ్చినట్టు తికమక చేస్తారని చెప్తున్నాం గదా! అంటే ఈ బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఎప్పుడైతే సరఫరా సక్రమంగా జరగదో, అప్పుడు ఏం జరుగుతది అనంటే, ఈ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటది. ఓకే లీడర్స్. మళ్ళా ఈ ఆక్సిజన్ అనేది ప్రతి కణానికి కూడా అందితేనే అక్కడ శక్తి అనేది ఉత్పత్తి అనేది జరుగుతా ఉంటది. ఇక్కడ ఏం చేస్తది మరి ఇవి అంటే శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ని ఈ ఊపిరితిత్తులు మన శరీరంలోని ప్రతి భాగానికి కూడా అందిస్తాయి. తర్వాత ఏం చేస్తాయి ఈ ఊపిరితిత్తులు అనంటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి ఉపయోగపడతా ఉంటాయి. మనం ఎప్పుడైతే పని చేస్తా ఉంటామో, ఆ పని చేయడానికి అవసరమైన శక్తిని ఈ ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేస్తది. ఎక్కడైతే మన బాడీలో ప్రతి ఆర్గాన్‌కి ఈ ఆక్సిజను అందినప్పుడు. రక్తం ద్వారా అది అక్కడికి చేరవేయబడినప్పుడు, అప్పుడు మనము ఎనర్జిటిక్‌గా మన బాడీ అనేది ప్రతి అవయవం అనేది పని చేస్తా ఉంటది. మళ్ళా ఈ ఊపిరితిత్తులు ఏం చేస్తాయంటే, మన శరీరంలో పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. పీహెచ్ అంటే ఆమ్లత్వాన్ని కలుగజేస్తాయన్నమాట. అంటే ఇది ఎందుకు ఉపయోగపడతది అంటే, మనము చాలా అడ్వర్‌టైజ్‌మెంట్స్ వస్తా ఉంటాయి గదా! మన జూమ్‌లో గూడా సార్ చెప్తా ఉంటాడు. చిరంజీవి సార్. ఏమైతదంటే ఆహ్, మన ఆహ్, మనం సీఎండీ డ్రాప్స్ ఎప్పుడైతే వాడతామో అవి ఏమైతాయంటే ఆల్కలైన్ వాటర్‌గా మారిపోతది. అంటే ఈ బాడీలో ఆల్కలైన్ అనేది ఉన్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవం గూడా సక్రమంగా పనిజేస్తది. ఆ పనిజేసే క్రమంలో మనం గూడా మనిషి అనేటోడు ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఈ వాటర్ గాని, ఇవన్నీ అవయవాలు గాని ఆల్కలైన్‌గా ఉండాల. ఆల్కలైన్ వాటర్ ఉన్నప్పుడు మన బాడీలో ఎక్కువ పర్సెంటేజ్ 70% వాటరే ఉంటది కాబట్టి ఇవి ఆల్కలైన్ వాటర్ అనేది ఆహ్, ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చాలా సార్లు మనం విన్నాం. అదే విధంగా మన శరీరం గూడా ఈ ఆల్కలైన్‌గా ఉండాలి. ఆమ్లత్వాన్ని
అది సరిగ్గా మెయింటైన్ చేయాలంటే కూడా ఈ ఊపిరితిత్తులు అనేవి చాలా ఉపయోగపడతా ఉంటాయి. అదే కాకుండా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మనం పని చేసుకోగలిగిన సామర్థ్యాన్ని కూడా ఈ ఊపిరితిత్తులే పెంచుతాయి. అంటే ఏ విధంగా పెంచుతాయి అనంటే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని మన ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి కణానికి కూడా అందించడం ద్వారా మనకు శక్తి అనేది పెరుగుతా ఉంటది. ఓకే లీడర్స్. మరి ఇవన్నీ, ఇవన్నీ సక్రమంగా జరగాలి. ఈళ్ళలో వచ్చిన ఒక ఇన్ఫెక్షన్స్ గానీ, ఈ న్యూమోనియా గానీ, సైనటైటిస్ గానీ, ఈ డస్ట్ అలర్జీస్ గానీ, తర్వాత ఇంకేమంటారు అస్తమా గానీ, ఇవన్నీ గూడా మనకు ఒకవేళ వచ్చిన వాళ్ళు తగ్గియాలంటే మరి మనం ఏం వాడాలి? మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేటివి మనం ఏం వాడాలి అనంటే చూడండి లీడర్స్, మన వెస్టేజ్‌లో చాలా అద్భుతమైన ప్రాడక్ట్ అనేది ఉంది. ఈ లంగ్స్‌ని మనం కాపాడుకోవడానికి. ఆహ్, దీంట్లో వచ్చేసి ఈ రెస్పో కేర్. ఈ రెస్పో కేర్ అనేది ఏం చేస్తది అనంటే, ఈ రెస్పో కేర్‌లో మరి ఏమేమి ఉంటాయి? ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి అనంటే, ఈ రెస్పో కేర్ ఉంది గదా! ఇక్కడ రైట్ సైడ్‌లో పైన ఆయుష్ శాంతి. ఈ ఆయుష్ శాంతిలో రెస్పో కేర్ ఉంటది. ఇది ఆయుర్వేదికంగా తయారైన ప్రాడక్టు. ఇందులో గుర్రపు చెట్టు ఉంటది. ఇంకొకటి తిప్పతీగ ఉంటది. నల్ల మిరప ఉంటది. తులసి ఉంటది. ఇదేదేమో అడ్డ సరసం అనే ఒక చెట్టు ఉంటది. ఇవి 5 గాకుండా వీటితో పాటు ఇంకొక 10 మూలికలు పొడిగా కలిపి దీంట్లో ఉంచుతారు. మరి ఇవన్నీ ఏం జేస్తాయి అనంటే, మన ఊపిరితిత్తుల్లో ఉన్న కణజాలాల్ని ఉత్తేజపరుస్తాయి. ఒకవేళ మనము ఈ బయట నుంచి వచ్చిన డస్టు, తర్వాత ఈ పొగ, ఇవన్నీ పరిశ్రమలో వాడిన ఈ కెమికాలు చిన్న చిన్న పరిమాణాలు రేణువులుంటాయి. చాలా సూక్ష్మ రేణువులుంటాయి. ఇవన్నీ గూడా లోపలెళ్ళి ఈ ముక్కు ద్వారా లోపలికెళ్ళినప్పుడు అవేం చేస్తాయంటే లంగ్స్‌లో ఉండిపోతాయి. అది మళ్ళా బయటకు పంపించాల. బయటకు పంపిస్తే కొన్ని బయటకొస్తాయి కార్బన్ డయాక్సైడ్ రూపంలో గాని, కొన్ని రావు. ఈ రానియి ఏం చేయాలంటే ఇవన్నీ కూడా తీసేయాలంటే ఈ రెస్పో కేర్ అనేది వాడాల. ఈ రెస్పో కేర్ ఏం చేస్తదంటే మన లంగ్స్‌లో ఉన్న ఈ కణాల్ని ఉత్తేజపరుస్తది. ఈ చిన్న మ్యూకస్ అనేటివి చిన్న చిన్న రేణువులు ఉంటాయి గదా! వాటిని కూడా బయటకు పంపించుతది. మరి ఇది ఇంకేం చేస్తది అనంటే అస్తమా, బ్రాంకైటిస్‌ను తగ్గిస్తది, శ్లేష్మాన్ని తగ్గిస్తది, జలుబు, దగ్గు, కఫము ఇవన్నిటిని కూడా నివారిస్తది. అంటే ఇంకా సైనస్‌ను కూడా తగ్గిస్తది. ఇది మనం డైలీ ఏం చేయాలంటే ఇది డైలీ ఒకటి వాడుకోవాలా ఫస్టు. కొంతకాలం మన బాడీకి అలవాటైన తర్వాత డైలీ 2 వాడుకున్నా మంచిదే. మరి ఇది ఒకటే వాడాలా సార్ అంటే ఈ సైనటైటిస్ గాని, తర్వాత న్యూమోనియా గాని, ఈ దగ్గు, అస్తమా, ఈ జలుబు ఇవన్నీ తగ్గాలంటే ఈ రెస్పో కేర్‌తో పాటు నోని వాడాలి. తర్వాత కర్కుమిన్ ప్లస్ వాడాలి, ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, నీమ్ వాడాలి, ఆమ్లా వాడాలి. ఇవన్నీ ఖచ్చితంగా మనం వాడుకోవాలి. ఇవి వాడుకున్నప్పుడు దేని పని అది జేస్తా ఉంటది. నూనె అనేదేమో కణాల్ని ఉత్తేజపరుస్తా ఉంటది. తర్వాత కర్కుమిన్ ప్లస్ అనేది యాంటీబయాటిక్‌గా పనిజేస్తా ఉంటది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగడానికి ఉపయోగపడతా ఉంటది. ఈ నీమ్ అనేది దాంట్లో ఉన్న నిమ్మ అంటారు గదా! మన జలుబు తేమ లంగ్స్‌లో ఉన్న తేమను, నిమోనియాను తీసేయడానికి ఉపయోగపడతది. ఈ ఆమ్ల అనేది సి విటమిన్ మనకు అందిస్తది. ఎప్పుడైతే సి విటమిన్ మన బాడీకి అందుతా ఉంటదో అప్పుడు రోగనిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇవన్నీ గూడా కాంబినేషన్‌లో వాడుకోవాలి. వాడుకున్నప్పుడు ఏమైతది అనంటే ఈ సైనస్ ప్రాబ్లమ్ తగ్గుతది. అస్తమా అది పోతది కదా! దగ్గు, దమ్ము, జలుబు ఇవన్నీ ఉంటాయి గదా! నిమోనియా, సైనసు ఇవన్నీ గూడా పోతా ఉంటాయి. కొందరికి చాలా సింపుల్ కొద్దిగా డస్ట్ దుమ్మొచ్చినా, రోడ్ ఎంబట దుమ్మొచ్చినా గానీ, తర్వాత ఎక్కడైనా చెక్కపొట్టు అలాంటివి పోయినా గానీ, తర్వాత కొంచెం కూల్ వాటర్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ తాగినా గానీ, ఇవన్నీ గూడా తుమ్ములు వస్తా ఉంటాయి. కొంచెం ముక్కు కారుతా ఉంటదనమాట. ఇవన్నీ పోవాలంటే మనము ఇవన్నిటి వాడతా ఉండాలి. ఓకే. ఇవన్నిటిని మనం వాడుతా ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనం వాడతామో ఈ సైనస్ ప్రాబ్లమ్ గాని, ఈ అస్తమా గాని, ఈ దగ్గు, జలుబు అనేది, ఈ నిమోనియా అనేది ఇవన్నిటిని గూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అయితాం. ఇవన్నీ తగ్గించుకోవ ఇవన్నీ గూడా మనము వీటి బారిన పడకుండా ఉండాలి అనంటే, ఆ సంవత్సరంలో మనము ఒక్క బాటిల్ అయినా ఈ రెస్పో కేర్ వాడాలి. ఈ రెస్పో కేర్ వాడితే ఇలాంటి లంగ్స్‌కచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం జూసుకుంటాం. ఒకవేళ వీరికి లంగ్స్‌కి ఇన్ఫెక్షన్ అయ్యి అస్తమా గాని,
సైనస్ గానీ, న్యూమోనియా గానీ అటాక్ అయితే మాత్రం ఇవన్నీ గూడా సప్లిమెంట్స్ కలిపి వాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఎప్పుడైనా గానీ మరి ఈ ఆయుష్ శాంతి ప్రోడక్ట్ వాడితే, ఆయుర్వేదిక్ వాడినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు గూడా ఏం జేయాలంటే ఈ ఆమ్ల అలోవెరా అనేది ఖచ్చితంగా యాడ్ జేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడతామో, ఈ ఆయుర్వేదిక్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో, అప్పుడు ఏం జరుగుతది అనంటే కొందరు బాడీ హీట్ కావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ బాడీ హీట్ కావద్దు అనంటే ఈ ఆమ్ల ఈ వాటర్ కూడా వాడుకోవచ్చు. మరి ఇవి ఎవరు వాడొచ్చు అనంటే ఈ ఆయుష్ శాంతి అనేది 15-16 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా వాడొచ్చు. ఇది వాడితే చక్కటి రిజల్ట్ అనేది ఉంటది. మంచి ఉపశమనం అనేది జరుగుతా ఉంటది. సార్ ఎవరు ఆ గీతలు పెడతా ఉన్నారు? ఓకే. ఇది ఈ ఆయుష్ శాంతి ఈ ప్రొడక్ట్స్ అనేటివి మనకు చక్కగా మన లంగ్స్‌ని ఆహ్, అంటే చక్కగా పనిచేసేటట్టు చేస్తాయి. మన లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేటివి తీసేస్తాయి లీడర్స్. కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. అవి గాన ఒకవేళ పని చేయకపోతే మన బాడీ అనేది సక్రమంగా పని చేయదు. రక్తం అనేది శుద్ధి కాదు. రక్తము ఆక్సిజన్‌ని ప్రతి కణానికి అందించదు. తద్వారా అనేక కణాలు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ పని చేయటం ఆగిపోతాయి. కాబట్టి ఇవన్నీ జరగొద్దు అనంటే మనము ఈ రెస్పో కేర్ అనేది వాడుకోవాలి. ఒకవేళ ఇందాక చెప్పినట్టు ఈ ఆస్తమా గాని, దగ్గు, జలుబు, న్యూమోనియా, సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్రొడక్ట్ కాంబినేషన్‌లో వాడితే చాలా చక్కటి రిజల్ట్ వస్తది. చాలా బాగా పనిచేస్తాయి లీడర్స్. కాబట్టి ఇవన్నీ గూడా మనం వాడుకోవడం మంచిది. ఇది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఇకపోతే ఏంటి అంటే సిస్టమ్ ఎడ్యుకేషన్. సిస్టమ్ వస్తే 3 పవర్స్ ఆఫ్ వేస్టేజ్ సిస్టమ్. ఇక్కడ 3 పవర్స్ ఉంటాయి. ఈ 3 పవర్స్ ఏంటి అనంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. అంటే మన మాటకున్న శక్తి. మన మాటకున్న శక్తి ఏంటి అనంటే మనము ఎప్పుడైతే పవర్‌ఫుల్‌గా మాట్లాడగలుగుతామో అనంటే నాకు తెలిసి మనకు ఏదైనా మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ పట్ల మనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటదో, అప్పుడు మనం కాన్ఫిడెన్స్‌గా మనం మాట్లాడగలుగుతాం. మనం ఎట్లా అంటే నమ్మకంగా కొంచెం గట్టిగానే మాట్లాడగలుగుతాం. ఆహ్, ఎప్పుడైతే ప్రాడక్ట్ అంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండదో, ఆ సబ్జెక్ట్ ఉండదో, ఆ సబ్జెక్ట్ పట్ల మనకు అవగాహన ఉండదో, అప్పుడు ఏం జరుగుతది అంటే మనం దాని గురించి చక్కగా అంటే మాట్లాడడానికి సంకోచిస్తాం కదా! మరి ఎప్పుడు పవర్‌ఫుల్‌గా మాట్లాడగలుగుతాం అంటే ఆ సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ ఉండాలి. కేసీఆర్ గారిని చూడండి. ఆయన ఏం చేసిండంటే తెలంగాణ రాష్ట్రమంతా కూడా తిరిగిండు. తిరిగి ఏం చేసిండు అంటే ఒక గ్రిప్ తెచ్చుకున్నాడు. ఆ స్టేట్ పట్ల కంప్లీట్ ఒక అవగాహనకొచ్చిండు. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా మీకేం తెలుసా? మీరు తిరిగిర్రా? ఆ ప్రాంతానికి పోయిర్రా మీరు? అని అంటాడు కదా! అంటే ఆయన ఎందుకు అంత కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతున్నాడు? ఆయన బిలీఫ్ లెవెల్స్ ఎందుకు పెరిగినాయి? అంటే స్టేట్‌ను పూర్తిగా ఆయన అవగాహన చేసుకున్నాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడగలుగుతాడు. అంటే ఇక్కడ మనం కూడా మనము ప్రొడక్ట్ గురించి మాట్లాడాలన్నా ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం సంపాదించుకోవాల. కదా! ఒక సిస్టమ్ గురించి మాట్లాడాలంటే సిస్టమ్‌ను మనం నేర్చుకోవాలి. ఓకే. ఇవన్నీ గూడా మనం నేర్చుకున్నప్పుడే మనం కాన్ఫిడెన్స్‌గా మనం మాట్లాడగలుగుతాము. ఓకే లీడర్స్. మరి ఇవన్నీ మనం ఎట్లా మరి నేర్చుకోవాలి అనంటే మన అప్‌లైన్ దగ్గర నేర్చుకోవాలి. జూమ్ మీటింగ్స్ చెప్పినప్పుడు నేర్చుకోవాలి. మీటింగ్స్‌లో నేర్చుకోవాలి. ఇంకా ఈ స్పోకెన్ వర్డ్‌కి ఒక పవర్ ఉంటది. అంటే యూనివర్స్‌కి ఒక పవర్ ఉంటది. మనం ఏం చేస్తా ఉంటామంటే చాలా సార్లు నెగెటివ్స్ మాట్లాడుతూ ఉంటాం. నెగెటివ్స్ అసలే మాట్లాడొద్దు. ఎందుకంటే యూనివర్స్ అనేది అదే నెగెటివ్ మనకు తిరిగి ఇస్తది. మనం ఎప్పుడు కూడా పాజిటివే మాట్లాడాలి. డౌన్ లైన్ గురించి కావచ్చు, అప్ లైన్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు గానీ, ఏదైనా మనము పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి. పాజిటివ్ మాట్లాడితేనే యూనివర్స్ గాని, దేవుడు గాని మనకు కూడా పాజిటివ్ అనేదే ఇస్తాడు. మనం నెగెటివ్ మాట్లాడితే నెగెటివ్ అనేది తిరిగి వస్తది. లీడర్స్ కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే మాట్లాడాలి. మరి ఇంకా మనం సిస్టమ్‌ను నేర్చుకోవాలి. ఎప్పుడైతే సిస్టమ్ నేర్చుకుంటామో, అప్పుడు ఆ సిస్టమ్‌ను మనం ఫాలో అయితామో, ఇతరులకు కూడా స్ట్రాంగ్‌గా సిస్టమ్‌ను మనము
చెప్పగలుగుతాం. మరి సిస్టమ్ ఏంటి అంటే 7 స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ 7 స్టెప్స్‌లో ఏముంటది? ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. మనం యూజ్ చేస్తేనే ఇతరులకు ప్రమోట్ చేయాలి. కదా! మనం యూజ్ చేయకుండా ఇతరులకు ఎలా ప్రమోట్ చేయగలుగుతాం? అంటే ఆ ప్రొడక్ట్స్ క్వాలిటీ తెలవదు. అది ఏం పని చేస్తుందో తెలవదు. కదా! అది ఎలా ఉంటదో, అది ఎలా యూజ్ చేయాలో తెలియదు. తెలియనప్పుడు మనం ఇతరులకు ఎలా కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతాం? అది మనం చెప్పే మాట పవర్‌ఫుల్‌గా ఎలా వస్తది? ఆళ్ళకు నమ్మశక్యంగా ఉండదు గదా! ఆళ్ళు నమ్మశక్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం అది యూజ్ జేయాల. ఓకే. మరి అది యూజ్ చేసినప్పుడు అది మనకు ఏ విధంగా పనిచేస్తుంది? అది ఎలా వాడాలి? అనేది మనకు తెలుస్తది. కాబట్టి ఆ విధంగా నేర్చుకోవాలి లీడర్స్. తర్వాత ప్రొడక్ట్స్ గూడా వాడాలి. వాడే విధానం నేర్చుకోవాలి. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం నేర్చుకోవాలి. ఎందుకంటే మన మైండ్‌లో ఏదైతే నిండి ఉంటదో అదే బయటకొస్తది. మనం ఏది ఆలోచిస్తామో, ఏది మైండ్‌లో నింపుకుంటే అదే బయటకొస్తది. అంటే మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ గావచ్చు, మన సిస్టమ్ ఎడ్యుకేషన్ గావచ్చు, మన బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ మనము మైండ్‌లో నింపుకుంటే అది ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆ నాలెడ్జ్ అనేది బయటకొస్తది. వాళ్ళు గూడా నేర్చుకోవడానికి అనేది అవకాశం ఉంటది. మరి అదే మన మైండ్‌లో లేదనుకోండి, మన మైండ్‌లో నాలెడ్జ్ లేదనుకోండి, ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అదెలా బయటకొస్తది? మనం ఏం మాట్లాడతాము? ఏది గూడా మాట్లాడం. కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. అవి ఉండొద్దు అంటే మనం పర్ఫెక్ట్‌గా మన నాలెడ్జ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. తర్వాత పవర్ ఆఫ్ యూనిటీ. ఐకమత్యంలో ఉన్న బలము దేంట్లో ఉండదండి. కదా! మనం చిన్నప్పుడు చాలా చదువుకున్నాం. కదా! ఆహ్, ఒక 4 ఆవులు అడవికెళ్తాయి. మంచి మేత మేస్తా ఉంటాయి. ఎప్పుడైతే ఆవులు ఆహ్, కలిసిగా గుంపుగా మేసినాయో సింహం దాడి చేయడానికొస్తది. దాడి చేయడానికొచ్చినప్పుడు ఏం చేస్తదంటే అవి కలిసికట్టుగా దాన్ని ఎదిరిస్తాయి. అది పారిపోతది. అయితే సింహం ఏం చేస్తదంటే ఇవి కలిసి ఉంటే నేను వీటిని తినలేను, వీటిని చంపలేనని ఆలోచించి వాటి మధ్యలో ఏం చేస్తది అనంటే ఒక చిచ్చు పెడుతది కదా! కాలి ఒక ఆవు దగ్గరికెళ్లి చెవులో ఏదో చెప్తది. చెప్పినప్పుడు ఏం జరుగుతది అంటే, "నీకు సింహం ఏం చెప్పిందంటే" "ఏం చెప్పలేదంటది." అక్కడ ఏం చెప్తదంటే, "నువ్వు మంచి గడ్డి తిను బలంగుంటావు" అంటది. అంతే సింపుల్. అయితే ఏం చెప్పలేదంటే ఇక్కడ అనుమానం స్టార్ట్ అయితది. లేదు లేదు సింహం నీ చెవులో ఏదో చెప్పింది గానీ, నువ్వు మాకు చెప్తలేవు అంటది. అక్కడ వాళ్ళ మధ్య గొడవలొస్తాయి. గొడవలొచ్చినప్పుడు ఏం జరుగుతాయి? అంటే అవి ఒకటి ఒక సైడు, ఒకటి ఒక సైడు మేయడానికి పోతా ఉంటాయి. అంటే ఇంతకుముందు గుంపుగా పోయినయి ఇప్పుడు విడివిడిగా ఎళ్ళిపోతాయి. విడివిడిగా ఎళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతదంటే, ఆ సింహానికి తినడానికి మంచి అవకాశం. ఒక్కొక్కదాన్ని చంపేసి తింటది. అంటే చూడండి ఐకమత్యం యూనిటీగా ఉన్నప్పుడేమో సింహాన్ని ఎదిరించినయి. ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు ఎదిరించలేవు. మనము కాబట్టి మనం టీమ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఒక్కోడిగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతది అనంటే వాడేసిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్పకపోవచ్చు. ఒకవేళ అతను అడిగిన క్వెషన్‌కు మన దగ్గర ఆన్సర్ లేకపోవచ్చు. అదే టీమ్‌గా ఉంటే ముగ్గురుగా, నలుగురుగో మనం వెళ్ళినప్పుడు ఆళ్ళ ఎవరికో ఒకళ్ళకి ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలుస్తది గదా! కాబట్టి వాళ్ళ ఆన్సర్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటది. చూడండి చీమలు గూడా యూనిట్‌గా ఉండి తమ కన్నా 52 రెట్ల బరువు ఎక్కువున్న వస్తువుని గూడా తీసుకొనెళ్ళగలుగుతాయి. అంటే ఇక్కడ జూడండి టీమ్ వర్క్ చేస్తే ఎంత బలంగా ఉంటది. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది. మనం గూడా టీమ్‌గా వర్క్ చేయగలిగితే, ప్లాన్స్ చెప్పగలిగితే, జనాల్ని కలిసి మోటివేట్ చేయగలిగితే మన టీమ్ గూడా, మన బిజినెస్ గూడా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతది. అంతే గాకుండా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ గూడా పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కళ్ళుంటే కొంచెం సోలోగా ఆహ్, ఆహ్, ఏమంటారంటే అది కొద్దిగా సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేనేమో అనే గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటది. కానీ ఎప్పుడైతే టీమ్‌గా వెళ్తారో అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. నాకు తెలియకపోయినా ఈళ్ళు చెప్తారు గదా! మా అప్‌లైన్ ఉన్నాడు గదా! మా టీమ్ మెంబర్స్ ఉన్నారు గదా! అని ఆ నమ్మకం అనేది ఉండి స్ట్రాంగ్‌గా మనోళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటది లీడర్స్. కాబట్టి మనం ఏం చేయాలనంటే టీమ్ వర్క్ అనేది చేయాలి. టీమ్ వర్క్‌లో చాలా పవర్ అనేది ఉంటది. అంటే ఆ యూనిటీ అనేది ఆ టీమ్ వర్క్ ఇచ్చే పవర్ వేరు. కాబట్టి టీమ్ వర్క్ అనేది యూనిటీ అనేది పవర్, యూనిటీ ఈస్ ద స్ట్రెంగ్త్ అంటారు గదా! మా యూనిటే మా బలం కదా! ఐకమత్యమే బలం. చాలా స్లోగన్స్ మనం విన్నాం. కాబట్టి టీమ్ వర్క్ చేయాలి. అది యూనిట్‌లో ఉన్న పవర్ ఆ విధంగా మన టీమ్ సైజ్ అనేది కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటది. ఇంకొకటి పవర్ ఆఫ్ సబ్మిషన్. మరి ఎవరికి సబ్మిట్ అవ్వాలి? మన వెస్టేజ్ సిస్టమ్‌కి సబ్మిట్ అవ్వాలి. సబ్మిట్ అవ్వడంలో ఉన్న పవర్ అది చాలా ఎక్స్‌ట్రార్డినరీ. మనం ఎప్పుడైతే సిస్టమ్‌ను ఫాలో అయితా ఉంటామో, ఆ సిస్టమ్ అనేది మనల్ని గ్రోత్ చేస్తా ఉంటది. మనల్ని సక్సెస్ రూట్‌లోకి తీసుకొస్తది.
మళ్ళీ ఇంకా మన అప్లైన్ కి కూడా మనం సబ్మిట్ అవ్వాలి. అప్లైన్ చెప్పింది మనం విని నేర్చుకోగలిగితే అప్పుడు మనం కూడా స్ట్రాంగ్ లీడర్ గా ఎదగగలుగుతాం. ఎందుకు మన అప్లైన్ ఏం చేస్తాడు మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాడు, సిస్టమ్ ఎట్లా మనం ఫాలో అవ్వాలో నేర్పిస్తాడు, ప్లాన్ ఎట్లా చెప్పాలో నేర్పిస్తాడు, ప్రోడక్ట్ దేనికి పని చేస్తుందో నేర్పిస్తాడు కదా. కాబట్టి మన అప్లైన్ కి కూడా మనం సబ్మిట్ అనేది అవ్వాలి. చూడండి, ఎప్పుడైతే ఈ ఆభరణాలు తయారిస్తారు కదా, బంగారము వెండి గాని, అది ఏం చేస్తుంది, బంగారము హౌస్ లోడ్కి దగ్గరకు పోయి నేను నీకు వినా, నువ్వు నన్ను అందులో అగ్గిలో వేయకు అని అంటే అది ఆభరణం తయారవుతుందా? అంటే ఒక అందమైన వస్తువు తయారవుతుందా? కాదు. అది ఎప్పుడైతే అగ్గిలో వేస్తుందో అంటే హౌస్ ఆ గోల్డ్ స్మిత్ కు సబ్మిట్ అవుతుందో అప్పుడు దాన్ని కరిగించి మంచిగా ఒక అందమైన వస్తువుగా తయారు చేస్తాడు. నువ్వు కూడా నీ అప్లైన్ కి నువ్వు సబ్మిట్ అయితే నిన్ను ఆయన ఒక మంచిగా నిన్ను మోల్డ్ చేస్తాడు. ఏ విధంగా మోల్డ్ చేస్తాడంటే నువ్వు సక్సెస్ఫుల్ లీడర్ గా ఎదిగేటట్టు నిన్ను మోల్డ్ చేస్తాడు, నాలెడ్జ్ పరంగా మోల్డ్ చేస్తాడు. నువ్వు సిస్టమ్ నేర్చుకొని ఆ సిస్టమ్ ని డౌన్ లో నేర్పించే విధంగా నిన్ను మోల్డ్ చేస్తాడు కదా. ఈ విధంగా నిన్ను సక్సెస్ఫుల్ లీడర్ గా తయారు చేస్తాడు. అది ఆ సబ్మిషన్ కున్న పవర్. లీడర్స్ మనం ఎప్పుడైతే మనం ఆ అప్లైన్ కి మన సిస్టమ్ కు మనం సబ్మిట్ అవుతామో సక్సెస్ఫుల్ లీడర్ గా ఎదగగలుగుతాం. ఈ యూనివర్స్ కి గాడ్ కి ఒక పవర్ ఉంటది. అది ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది మాట్లాడొద్దు. నాతోని కాదు ఈ బిజినెస్, అందరు నేను చేయలేను, లేదంటే నేను ప్లాన్ చెప్తే ఎవరు టీంలోకి రారు, నాకు ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి తెలియదు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది మాట్లాడొద్దు. నాకు తెలుసు నేను సక్సెస్ అవుతాను, నేను నా టీం స్ట్రాంగ్ అవుతుంది, నేను చెప్తే నేను పర్ఫెక్ట్ గా ప్లాన్ చెప్పగలుగుతాను అని మనం ఎప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కు ఏదైతే మనము ఇస్తామో, అంటే పాజిటివ్ ఇస్తే మనకు యూనివర్స్ కానీ గాడ్ కానీ మనకు దేవుడు మనకు పాజిటివ్ ఇస్తాడు. మన సబ్ కాన్షియస్ మైండ్ కు మనం నెగిటివ్ ఇచ్చినాం అనుకోండి, ఈ యూనివర్స్ కూడా ఈ గాడ్ కూడా మనకు నెగిటివ్ అనేది ఇస్తాడు. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం పాజిటివ్ ఇస్తే మనం పాజిటివ్ గా వేలో వర్క్ చేస్తాం, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వేలో వర్క్ చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు, నెగిటివ్ గా ఆలోచించొద్దు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గానే మాట్లాడాలి, పాజిటివ్ గానే ఆలోచించాలి. అప్లైన్ గురించి కానీ, డౌన్ లైన్స్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ. కొందరు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ఇస్తారు, ఇది పని చేస్తుందో లేదో నాకే నమ్మకం లేదంటారు. అలాంటప్పుడు అది ఎలా పని చేస్తుంది కదా. కాబట్టి అట్లా చెప్పొద్దు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలనంటే నమ్మకంగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ గా వర్క్ చేయాలి. ఎప్పుడైతే పాజిటివ్ గా మనం ఆలోచిస్తామో, పాజిటివ్ మాట్లాడతామో, అదే పాజిటివ్ ఈ యూనివర్స్ గాని, ఈ గాడ్ అంటే దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. ఈ పాజిటివ్ మనకి రావాలంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. అంటే ఆ యూనివర్స్ కి ఆ గాడ్ కున్న పవర్ అది. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది కదా. కాబట్టి మనము ఈ వెస్టేజ్ లో ఈ 3 పవర్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మన మాట కూడా పవర్ఫుల్ గా ఉండదు. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడద్దు, ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాలి. టీమ్ గా వర్క్ చేయాలి. టీమ్ గా వర్క్ చేస్తే ఉండే పవర్ వేరు, ఆ స్ట్రెంగ్త్ వేరు, ఆ ఎనర్జీ వేరు. కాబట్టి మనము మన అప్లైన్ కి, మన వెస్టేజ్ సిస్టమ్ కి కూడా మనం సబ్మిట్ అయి ఉండాలి. అందులో ఉన్న పవర్ వేరు. ఎప్పుడైతే మనము ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడతామో అదే పాజిటివ్ మనకు తిరిగి వస్తుంది. దేవుడు మనకు ఆ పాజిటివ్ ని తిరిగి ఇస్తాడు. ఆ యూనివర్స్ కూడా మనకు సహకరిస్తూ ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడద్దు లీడర్స్, పాజిటివే మాట్లాడాలి. ఓకే లీడర్స్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. నేను ఇవ్వాలనుకున్న సమాచారం ఈరోజు ఇదే. ఆల్ ద బెస్ట్, విష్ యూ వెల్త్.